కోటి ప్రసూతి ఆసుపత్రిలో అత్యవసర పరికరాల కొరత గర్భిణిలో ఉసిరి తీస్తోంది. వీటికి ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం, సిబ్బంది కొరత, 4 బాలింతలు బలయ్యారు. ప్రసవం కోసం వచ్చిన మరో 7 గర్భిణులు సీరియస్గా ఉంది. ఉస్మానియాలో చికిత్స పొందుతూ 4 బాలింతలు మృతి చెందారు. కోటి ప్రసూతి ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందారని బంధువులు ఆరోపిస్తున్నారు. మరోవైపు బాలింతల మృతిపై మంత్రి లక్ష్మారెడ్డి విచారణకు ఆదేశించారు. మహబూబ్ నగర్కి చెందిన 22 ఏళ్ల జయమ్మ ఈ నెల 19న 3వ కాన్పు కోసం కోటి ప్రసూతి ఆసుపత్రికి వచ్చింది. 20న సిజేరియన్ చేశారు. అయితే పరిస్థితి విషమించడంతో ఉస్మానియాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయారామె. అలాగే హయత్ నగర్కు చెందిన 22 ఏళ్ల అర్చన ఈ నెల 19న కోటి ప్రసూతి ఆసుపత్రిలో చేరింది. సిజేరియన్ చేశారు ఆమె కూడా. ఆమె పరిస్థితి కూడా విషమించడంతో ఇక్కడ సరైన వైద్య పరికరాలు లేకపోవడంతోనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది. అక్కడ చికిత్స పొందుతూ అర్చన చనిపోయింది. అలాగే శారదను కూడా ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా ఆమె కూడా చనిపోయింది. కోటి ప్రసూతి ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాలింతలు చనిపోతున్నారని ఆరోపిస్తున్నారు మృతుల బంధువులు. డెలివరీ గురించి ఆపరేషన్ చేసిరు సార్. అడ్మిట్ చేసుకున్నారు. ఆల్రెడీ అడ్మిట్ చేసుకొని 4 రోజుల క్రితం అడ్మిట్ చేసుకొని నా బిడ్డకు మాత్రం టైం అయిపోయిందని ఆపరేషన్ చేసిరు సార్. పెయిన్స్ గిట్లా ఏం రాలేదు, నొప్పులు గిట్లా టైం అయిపోయిందని ఆపరేషన్ చేసిర్రు. నిన్న ఉర్రు చేసిరంట సార్. నా భార్యను అడిగినా చేసి బెడ్ మీద వేసారు సార్. బెడ్ మీద ఆపరేషన్ చేసి బెడ్ మీద వేసారు. కానీ ఆ కండిషన్ ఎట్లా ఉందనేది మాత్రం చూడలేదంటే సార్. నిన్న ఆపరేషన్ చేసిన కాంచెలి కాలు ఒక గ్లూకోజ్ మాత్రం పెట్టిరట అంతే. నా భార్య నిన్న పోయి నా బిడ్డకి ఏమో అవుతుందని మొత్తుకుందట సార్. హాస్పిటల్లో మొత్తుకున్న ఎవరు ఒకరు గంటకో 2 గంటకో చూసిపోయారట సార్. అక్కడ డాక్టర్లు కరెక్ట్ చూస్తే నా బిడ్డ బతుకు సార్. చూడలేదు సార్. నిన్న ఆపరేషన్ అయింది, ఫైజల్ వచ్చిందంటారు సార్. చచ్చిపోయింది సార్. ఇప్పుడు డెలివరీ అని తీసుకొచ్చారు సార్. తీసుకొచ్చి బిడ్డ పుట్టిన చూపించారు సార్. చూపించి బెడ్ మీద పండేసారు సార్. పండేసి గ్లూకోజ్ పెట్టిస్తారు. మనం గ్లూకోజ్ అయిపోయిందని చెప్పిపోతే మనం చెప్పిన అర్ధగంట సేపటికి వచ్చారు సార్. వచ్చి ఆ గ్లూకోజ్ చూసి ఆ గ్లూకోజ్ పెట్టిపోయారు సార్. అర్ధగంట సేపటికి ఆ గ్లూకోజ్ అయిపోయినాక 15 నిమిషాలకు వచ్చి పెట్టారు సార్. అట్లా చూసి వాళ్ళు ఏం చూడలేక నవ్వారు సార్. అల్లనే చచ్చిపోయింది అనుకున్నారు సార్. అవి ఏం చూడలే, ఏం పట్టించుకోలేదు సార్. ఆపరేషన్ చేసారంటే ఒక్కరు పట్టించుకోలేదు సార్. పట్టించుకోలేదు. ఒక్కసారి 10 సార్లు పోయి అడిగితే కూడా సపోర్ట్ చేస్తలేదు సార్. ఆ హాస్పిటల్ ఉంటుంది అది లెక్క వస్తే ఉండదు సార్. అది 3 పంపించారు. ఒక హాస్పిటల్ చచ్చిపోయింది, ఒక 2 వచ్చినాక చచ్చిపోయింది సార్. నిన్న ఇవాళ పొద్దుగా ఆంచి పంపాక చచ్చిపోయింది సార్. కోటి ఆసుపత్రిలో ఆపరేషన్ చేసిన తర్వాతే వారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతోనే ఉస్మానియాకు తీసుకొచ్చారంటున్నారు OURNO. నిన్న సుమారు 8-9 మంది పేషెంట్స్ వచ్చారు. ఒక పేషెంట్ లలిత, ఆమె ఇప్పుడు ఏజ్ 29, 5th గ్రావిడ్. ఆమె ఆల్రెడీ ఆమెకు లోపల బ్లీడింగ్ అయింది. లోపల బ్లీడింగ్ తెలియలేదు. హీమోగ్లోబిన్ చూసా A20 ఇమీడియట్లీ ఆపరేషన్ చేసి తీసేశారు. తీసినా కానీ స్టిల్ షీ కుడ్ నాట్ రికవర్ అండ్ షీ ఎక్స్పైర్. సో ఆ చిన్న ఏజ్లో 5 ప్రెగ్నెన్సీ అంటే రిస్క్ అయితే ఉంటుందండి. మళ్ళీ ఇంకోటి ఇది జేఎం అనే పేషెంట్ కూడా ఆల్రెడీ 2 పెద్ద ఆపరేషన్లు అయినాయి. ఇప్పుడు మళ్ళీ థర్డ్ ప్రెగ్నెన్సీ. అందుకొరకే ఆమె కూడా డెలివరీ తర్వాత ఎక్స్పైర్డ్ అయింది. మరి ఈ అర్చన అనే పేషెంట్ వాళ్ళు ప్రాపర్ హిస్టరీ ఇవ్వట్లేదు. వాళ్ళు రెగ్యులర్గా వచ్చారా లేరా అయింది. ఆమె 2nd గ్రావిడే కానీ రెగ్యులర్గా వస్తుందా లేదా అవన్నీ మాకు తెలియదు. ఆమె కొద్దిగా హార్ట్ ప్రాబ్లం కూడా ఉండే, అందుకొరకే ఆమె ఎక్స్పైర్డ్. ఇక మిగతా పేషెంట్ అయితే మంచిగా ఉంది సార్. రజిత, సుజాత వాళ్ళు మంచిగానే రికవర్. లలిత చెప్పలేము, ఒకవేళ షీ మే రికవర్ ఆల్సో, బట్ నౌ షీ. ఈ ఘటనపై వివరాలు అందించడానికి ఉస్మానియా ఆసుపత్రి వద్ద మా ప్రతినిధి చైతన్య లైవ్ లో జాయిన్ అవుతున్నారు. చైతన్య, ఒకేసారి ఇలా 4 బాలింతలు చనిపోవడం చూస్తుంటే బహుశా కోటి ఆసుపత్రిలో జరిగిన ఆపరేషన్ లో లోపాలున్నాయని ఏమన్నా వైద్యులు నిర్ధారిస్తున్నారా? అంటే చాలా దారుణమైన పరిస్థితి. ఒక పక్క ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రమాణాలు మెరుగుపరచాలని ప్రభుత్వం అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఎంతగా ప్రయత్నించినా కూడా పరిస్థితుల్లో మార్పులు రావట్లేదు. అదే సీన్స్ రిపీట్ అవుతున్నాయి. కోటి మెటర్నిటీ హాస్పిటల్స్లో గతంలో కూడా మనం చూసాం. ఒకేసారి 4 బాలింతలు
చనిపోయారు ఆపరేషన్స్ అయిన తర్వాత. దాని మీద విచారణకు ఆదేశించారు. అక్కడ పూర్తిగా సమూల మార్పులు తీసుకొస్తామని మంత్రి లక్ష్మారెడ్డి స్వయంగా ప్రకటించారు. కానీ ఇప్పటికీ ఎటువంటి మార్పు లేదు. ఒక్క పేషెంట్ వచ్చి ఆ హాస్పిటల్లో అడుగు పెట్టినప్పటి నుంచి మళ్ళీ తిరిగి బయటకు వచ్చే వరకు కూడా పూర్తిగా అవినీతిమయం. ప్రతి సిబ్బంది దగ్గర నుంచి అందరూ కూడా లోపలికి వెళ్ళి కనీసం ఇంజెక్షన్ పెట్టాలన్నా లేదంటే ఒక సెలైన్ ఇవ్వాలన్నా ప్రతి దానికి కూడా డబ్బులు చెల్లించుకోవాల్సిందే. కానీ డాక్టర్ నిర్లక్ష్యం, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఎప్పటికప్పుడు బాలింతలు చనిపోతూనే ఉన్నారు. గర్భిణీలు ముఖ్యంగా ట్రామా కేర్ ఎప్పుడైతే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తుందో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోతున్నారు. గతంలో వాళ్ళ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే సీరియస్ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఉస్మానియాకు పంపించడం మొదలుపెట్టారు. వాళ్ళు చాలామంది ఉస్మానియా హాస్పిటల్కి వచ్చే లోపే చనిపోతూ ఉన్నారు. నిన్న కూడా అదే జరిగింది. మొత్తం 11 మంది నిన్న కోటి మెటర్నిటీ హాస్పిటల్ నుంచి ఇక్కడికి రిఫర్ చేశారు. అందులో శారద అనే పేషెంట్ ఇక్కడికి వచ్చే లోపే చనిపోయిందని చెప్తూ ఉన్నారు. అంటే సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే మొత్తం 4 చనిపోయారు. నిన్న వచ్చిన 11 మందిలో శారద, జయమ్మ, అర్చన, లలిత మొత్తం 4 చనిపోయారు. మిగిలిన 3 ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ మొదలుపెట్టిన తర్వాత ఒక అరగంట లోపే చనిపోయారు. అంటే మొత్తం మీద ఏదో ఒక లోపం కోటి మెటర్నిటీ హాస్పిటల్లోనే కనిపిస్తూ ఉంది. అక్కడ డాక్టర్లు నిర్లక్ష్యమా లేదంటే వాళ్ళ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయలేకపోవడమా, ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి. పూర్తి విచారణ అయితే జరగాల్సి ఉంది. మొత్తం వచ్చిన 11 మందిలో 4 చనిపోయారు. మిగిలిన 7 పరిస్థితి అయితే కొంత స్టేబుల్గా ఉందని చెప్తున్నారు. అయితే అవుట్ ఆఫ్ డేంజర్ అని మాత్రం మేము చెప్పలేము. స్టేబుల్గా ఉంది ప్రస్తుతానికైతే. వాళ్ళ కండిషన్ అవుట్ ఆఫ్ డేంజర్ అయినా అని చెప్పలేకపోయినా సరే స్టేబుల్గా ఉందని చెప్తూ ఉన్నారు. అంటే టోటల్గా దీని మీద విచారణ చేసి ఒక రిపోర్ట్ అయితే ఇస్తామని చెప్పేసి ప్రస్తుతం మనకి సూపరింటెండెంట్ కూడా చెప్తూ ఉన్నారు. ఏదేమైనా కోటి మెటర్నిటీ హాస్పిటల్లో పూర్తిగా సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. ఒక రకంగా కొంత అవగాహన లేకపోవడం ప్రజల్లో కూడా దీనికి కారణం అవుతుందని డాక్టర్లు చెప్తున్నారు. ఎందుకంటే 29 ఏళ్ల వయసులోను 22 ఏళ్ల వయసులోను 4వ కాన్పు 5వ కాన్పు అంటే కనీస గ్యాప్ కూడా లేకుండా, అంటే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల గ్యాప్ లేకుండా ఎవ్రీ ఇయర్ కాన్పుకి రావడం కూడా ఇలాంటి మరణాలకు కారణం అవుతుందని డాక్టర్లు చెప్తున్నారు. ఏదేమైనా ఓవరాల్గా దీని మీద డిస్కషన్ జరగాల్సిన అవసరం అయితే ఉంది. పవర్ టు స్టూడియో.